గుంటూరు జిల్లా చూసి వచ్చుంటారు కదా డిఫరెన్స్ ఏమన్నా ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్ అనమాట. సో ఇక్కడ మనం వాడేది ఆర్డినో యూనో మైక్రో కంట్రోలర్ అంటాము. ఇది ఆర్డినో యూనో. అండ్ ఇక్కడ ఒక సెన్సార్ వాడతాం, దాని పేరు LDR, లైట్ డిపెండెంట్ రెసిస్టర్ అని ఈ సెన్సార్. అండ్ ఒక లైట్ ఎలా ఆన్ చేస్తాం అంటే మనకు డే టైంలో లైట్స్ ఆఫ్ అవ్వాలి అండ్ నైట్ పిల్లలు మేడం ఇనీషియల్గా నేను 17 డేస్కి పెట్టాను మేడం సమ్మర్ అని. నేను దీన్ని 1 month నుంచి 45 days వరకు అడుగుదామని నాకు ఆల్ కాన్స్టిట్యూషన్స్ స్పెషల్గా పంపిస్తానన్నారు. ఎందుకంటే సమ్మర్లో కొద్దిగా రిస్క్ తీసుకొని పంపిస్తాన్నారు. అప్పుడు మనం డిఈఓ గారి స్కూల్స్లో పెడితే ఇంకా బాగా పిల్లలకి ఇంకా బాగా చేయాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి. సో ఇక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కోడ్ రాయాలి. సో అందరికీ కోడింగ్ అంత ఈజీగా రాదు కాబట్టి సో మాకు ఒక సాఫ్ట్వేర్ ఉంది, దాని పేరు జీ బ్లాక్స్ ఉంది. సో ఇట్స్ లైక్ స్క్రాచ్ లాగా. సో ఈ బ్లాక్స్ అన్ని మనం రిక్వైర్డ్ బ్లాక్స్ తీసుకొని ఇక్కడ అటాచ్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో మనకు ఆటోమేటిక్ కోడ్ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మేము మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ బేసిక్ ఎలక్ట్రానిక్స్, IoT, 3D ప్రింటింగ్ అండ్ రోబోటిక్స్ ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకు లాజిక్ తెలిస్తే ఆటోమేటిక్గా మన కోడ్ అంటే ఈ ప్రోగ్రామ్ రాయాలన్నా కానీ మన కోడ్ లాజిక్ తెలియాలి. సో మనం కూడా ఒక బాటికి నేర్పించాలి. సో అలా ఏ అనేది ఇక్కడ సో అన్ని గురించి మీరు బేసిక్స్ స్క్రాచ్ నుంచి అంటే ఒక ఐడియా ఉంటే ఫైన్, ఐడియా లేకపోతే ఇంకొంచెం డౌన్కి వెళ్ళి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అండ్ అదే ఉంది డిజైన్ చేసుకొని ప్రింట్ చేసుకుంటాం. సో ఈ పార్ట్ అనేది నాకు అవసరం. సో దాన్ని బట్టి ఒక ప్రాజెక్ట్ లేకపోతే ఒక రోబోట్ చేయాలి, ఐ వాంట్ టు మేక్ ఎ హ్యాండ్. మార్కెట్లో దొరకట్లేదు, ఒకవేళ దొరికిన ఎక్స్పెన్సివ్. అగైన్ 3D ప్రింటర్ ఉంది. సో నేను డిజైన్ చేసుకుని నేను ప్రింట్ చేసుకుని నేను ప్రాజెక్ట్ చేసుకుంటాను. సో మెయిన్లీ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ కోసం వీఆర్ యూజింగ్ 3D. ప్లాస్టిక్ అనే ఫిలమెంట్, ప్లాస్టిక్ ఫిలమెంట్ ఇన్పుట్ ఇస్తాం సైడ్కి. సో ఇచ్చిన తర్వాత హీట్ చేస్తాం. సో ఇంత థిక్నెస్ ఉన్న ఫిలమెంట్ హీట్ అయ్యి ఇంత సన్నగా వస్తుంది. సో అది ఏం చేస్తుందంటే లేయర్ బై లేయర్ ప్రింట్ అవుతూ ఉంటుంది. సో అందుకే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. సో మనకి ఇలా ఫైన్ ప్రోడక్ట్స్ అనేవి చూడండి, కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఇది మనకు అరౌండ్ 8.5 hours ఎస్ కంటిన్యూస్లీ. అండ్ ఇది 8 hours 45 minutes. సో వాళ్ళకి డైరెక్ట్గా ఇది స్కిప్ చేస్తాం, డైరెక్ట్గా IoTకి వెళ్తాం. అంటే స్కూల్కి అనుకుని స్కూల్లో ఈ కిట్ అనమాట. సో ఒక చిన్న బేసిక్ సర్క్యూట్ ఏంటి, అసలు సర్క్యూట్ వాడే సర్క్యూట్, ఒక ఆ సర్క్యూట్ ఎలా వర్క్ అవుతుంది, ఆ స్క్రాచ్ నుంచి ఈ కిట్ వాడతాం. అండ్ ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ సెన్సార్స్ ఉన్నాయి. సెన్సార్ అండ్ ఆ బ్రెయిన్ అనేది దీని పైన పెడతాం. సో ఒక రోవర్ అనేది ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఇది మేము కస్టమైజ్ చేసుకున్న బోర్డు. సో ఇందులోనే మనకు మోటార్ డ్రైవర్స్, ICs అండ్ అన్నీ ఉంటాయి. సో జనరల్గా ఏంటంటే ప్రతి ఒక్క డిఫరెంట్ పార్ట్స్ తీసుకెళ్ళాలి. అగైన్ అక్కడ క్లమ్జీ అయిపోతుంది, నేర్చుకోవడమే ఫస్ట్ టైం. మళ్ళీ ఇవన్నీ అంటే డిఫికల్ట్ అవుతుంది కాబట్టి ఒక సింగిల్ ప్యానల్ పైన ఇవన్నీ ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మనం బ్లూటూత్ RC కార్, రిమోట్ కంట్రోల్ కార్ ఉంటుంది, అది చేయొచ్చు విత్ హెల్ప్ ఆఫ్ దిస్. సో అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఈ బోర్డుతో. ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ల్యాబ్ ఆన్ వీల్స్ అనేది AP స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా
ఈ మూవింగ్ వెహికల్ అనేది ల్యాబ్ ఆన్ వీల్స్ వెహికల్ మన జిల్లాకు వచ్చింది. సో మన జిల్లాలో ఒక 15 to 17 days ఇప్పుడు అలాట్ చేసి ఉన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిఫరెంట్ టెక్నాలజీస్, ముఖ్యంగా ఐఓటీ, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వారి దగ్గర ఉంది. ఆ కాన్సెప్ట్స్ ఇవి అన్నీ కూడా మనకు పిల్లలకు సులభంగా వారికి నేర్పించాలి. అదేవిధంగా ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్లో డిఫరెంట్ ఫ్రీ కోర్సెస్ కూడా ఉన్నాయి. అన్నీ కూడా టెక్నాలజీస్ సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా పిల్లలకు వారికి తెలియజేస్తూ ఈ సైంటిఫిక్ అవగాహన వారికి ఇచ్చి దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకు ఇంకా ఫర్దర్గా ఫ్రీ కోర్సెస్ చేయడానికి వారిని మోటివేట్ చేయడం. సో బేసిక్గా అన్ని కాన్స్టిట్యున్సీ కూడా ఈ బస్ అన్నది కవర్ చేస్తుంది. కనీసం ఒక కాన్స్టిట్యున్సీలో ఒక 2 days అయినా అక్కడ ఒక ప్లేస్లో ఉంది. పిల్లల్ని ఇప్పుడు ఇది సమ్మర్ వెకేషన్ కాబట్టి మనం ఎక్కువ ఐటీఐ స్టూడెంట్స్, అదేవిధంగా మనకు స్కిల్ హబ్స్లో నేర్చుకుంటున్న పిల్లలకు కూడా ఇప్పుడు కవర్ చేస్తున్నాము. స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత స్కూల్ పిల్లలకు కూడా టార్గెట్ చేస్తాము. సో వారికి టెక్స్ట్ బుక్తో పాటు ఇది ప్రాక్టికల్గా వారికి ప్రాజెక్ట్ చేసి చూపించడం వలన వారికి ఒక సైంటిఫిక్ టెంపర్ వారికి ప్రాజెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ పెంచడానికి ఇది ఒక ఆస్కారం ఉంటుంది. అది పిల్లలు కూడా ఎక్కువ ఇలాంటి కోర్స్ని ఇప్పుడు ఏదైతే డిమాండింగ్ కోర్సెస్ అంటే ఏఐలో ఉన్నాయో వారికి అలాంటి కోర్సెస్ని చేయడానికి మోటివేట్ చేసి చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఏదైతే ఈరోజు దీని గురించి అటెండ్ అవుతున్నారో అందరు పిల్లలకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మన జిల్లాలో ఇంకా ఒక 1 month ఫర్దర్గా ఎక్స్టెన్షన్ చేయడానికి కూడా మనము కోరుతున్నాము స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని కూడా.